వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధన కుబేరులు భారీగా బంగారు ఆభరణాలు కొనేస్తున్నారు. దీంతో ఐటీ శాఖ జ్యువెలరీ షాపులపై నిఘా పెట్టింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పలు జ్యువెలరీలపై దాడులు చేసి 350 కోట్ల రూపాయల లావాదేవీలను వెలుగులోకి తెచ్చిన ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు చేసింది. నగరంలోని నాస్, ధరణి జ్యువెలరీ షాపుల్లో సోదాలు చేశారు. పలు రికార్డులు సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. విచారణలో భాగంగా వ్యాపారులపై ప్రశ్నలు సంధించారు. విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో పనిచేసే లెక్చరర్లకు నల్లధనం భయం పట్టుకుంది. ఎందుకంటే వారి మొబైల్స్ కు మెసేజ్ వచ్చిన మెసేజ్ అలాంటిది. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, మళ్లీ అందులో కొంత విత్డ్రా చేశారు అనేది దాని సారాంశం. తాము ఎలాంటి డబ్బు జమ చేయకుండా మొబైల్స్ కు మెసేజ్ రావడంతో ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. దీనిపై బ్యాంకులో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. కాలేజ్ కరెస్పాండెంట్ కాంతారావు లెక్చరర్ల ఖాతాలో డబ్బు జమ చేశారనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కళాశాల కరెస్పాండెంట్ తమ దగ్గర పనిచేసే లెక్చరర్ల పేర్లతో అకౌంట్ తీసినట్లు తేలింది. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో ఈ అకౌంట్స్ తీశాడు. పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాతే ఈ ఖాతాలు ఓపెన్ చేశాడు. అందులో 49,000 డిపాజిట్ చేసి 24,000 విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం ఎన్ని అకౌంట్స్ లో డబ్బు జమ చేశారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు 20 మంది బయటపడ్డారు. కాంతారావుకి ఉన్న పలుకుబడి వల్ల కొందరు బయటకు రావడానికి భయపడుతున్నట్లుగా భావిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేటలో దారుణం జరిగింది. ఆటోలో వెళుతున్న మహిళను ఆమె భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు. బేగంపేట ప్రకాష్ నగర్ బస్టాప్ లో ఈ దారుణ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలే హత్యకు కారణంగా కనిపిస్తున్నాయి. భార్య కవిత కనిపించడం లేదంటూ 40 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త ఈశ్వర్. తరువాత పోలీసులు ఆమెను గుర్తించారు. ఇద్దరిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో భార్యతో గొడవ పడిన భర్త ఈశ్వర్ బేగంపేట సమీపంలో ఆమెను హత్య చేశాడు. కత్తితో నరికి గొంతు కోసి చంపేశాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ ముఠా కార్యకలాపాలకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందంటున్నారు పోలీసులు. విశాఖ, తిరుపతికి చెందిన వారికి కూడా ఇందులో పాత్ర ఉందన్నారు. 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 850 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో చోట కల్తీకారం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా నగరంలోని శ్రీనివాస్ నగర్ లో ఓ ఇంట్లో 50 సంచుల కారాన్ని సీజ్ చేశారు ఫుడ్ కంట్రోల్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు. చైనాకు చావంగ్ కంపెనీకి చెందిన ఈ కారం కల్తీ కారాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సీజ్ చేసిన కల్తీ కారం విలువ ₹1,50,000 ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో కల్తీ కారం గుట్టు రట్టవుతూనే ఉంది. ఈ నెల 25న 85 టన్నుల నకిలీ కారం బహిర్గతమైంది. అయితే 13 లారీల లోడ్లో 6 లారీల నకిలీ కారం ఏమైందో ప్రశ్నార్థకంగా మారింది. మదిరలో 5 లారీలు, కృష్ణా జిల్లా గంపలగూడెల్లో 2 లారీల కల్తీకారం పట్టుబడితే మిగిలిన 6 లారీల కల్తీకారం ఎక్కడికెళ్లిందో కనిపెట్టలేకపోయారు అధికారులు. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యాపారి కల్తీకారం దందా కొనసాగిస్తుంటే ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. జవహర్ నగర్, అశోక్ నగర్లలో సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సిద్దంశెట్టి టవర్స్ తో పాటు వివిధ అపార్ట్మెంట్లలో 300 మంది పోలీసులు సోదాలు చేశారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 127 వాహనాలను సీజ్ చేశారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ లో ఎత్తు పెంపు ఆపరేషన్ తో సంచలనం సృష్టించిన నిఖిల్ రెడ్డి ఎట్టకేలకు నడిచాడు. ఎత్తు పెంచుతామని డాక్టర్లు హామీ ఇవ్వడంతో నిఖిల్ రెడ్డి ఇంట్లో వారికి కూడా తెలియకుండా హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ ఆపరేషన్ రాష్ట్రంలో వివాదాస్పదమైంది. తమ అనుమతి లేకుండానే వైద్యులు కుమారుడికి ఆపరేషన్ చేయించారంటూ నిఖిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆపరేషన్ జరిగినప్పటి నుంచి నిఖిల్ రెడ్డి మంచానికే పరిమితమయ్యాడు. నిఖిల్ కు వైద్యం చేసిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ చంద్రభూషణ్ పై తెలంగాణ వైద్య విధాన పరిషత్ చర్యలు కూడా తీసుకుంది. డాక్టర్ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు.
సంగారెడ్డి శివార్లలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు. మైనర్లతో పని చేయిస్తున్నారన్న సమాచారంతో పక్కా వ్యూహం ప్రకారం హనుమాన్ గడ్డలో ఇటుక బట్టీలపై దాడులు చేశారు. పోలీసుల సాయంతో చేసిన ఈ దాడుల్లో 10 ఏళ్ల గురుప్రసాద్, 6 ఏళ్ల నవీన్, 14 ఏళ్ల శివాణిలకు విముక్తి కల్పించారు. ఆ ముగ్గురిని సంగారెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. మైనర్ బాలురు, బాలికలతో పని చేయిస్తున్న ఇటుక బట్టీల యజమానులపై కేసులు పెడుతున్నట్లు చెప్పారు అధికారులు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఓ సైకో బీరంగం సృష్టించాడు. రింగ్ రోడ్డు వద్ద బస్ స్టాప్ లో ఉన్న మహిళలు, విద్యార్థినులపై దాడికి పాల్పడ్డాడు. బూతు పదజాలాన్ని ప్రయోగిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. మొత్తం 15 మందిపై దాడికి పాల్పడడంతో సైకోను పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న హోంగార్డ్ ను బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ పై నుంచి కింద పడడంతో హోంగార్డ్ కిరణ్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన స్పందించి అతన్ని 108 లో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు. సరిహద్దుల్లో ముష్కర మూకలు మళ్లీ రెచ్చిపోయాయి. అదును చూసి దొంగ దెబ్బతీశాయి. నగ్రోటాలోని సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 7 భారత జవాన్లు వీరమరణం పొందారు. దాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఆర్మీ. ఈ అటాక్ ను తీవ్రంగా పరిగణిస్తోంది కేంద్రం. పాక్ కొత్త ఆర్మీ చీఫ్ గా ఖమర్ జావేద్ బజ్వా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే ఈ అటాక్ జరిగింది. సాంబో సెక్టార్లోని నగ్రోటా ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న 166 ఆర్టిలరీ యూనిట్ పై మెరుపు దాడి చేశారు టెర్రరిస్టులు. అచ్చం ఉరి ఘటన తరహాలోని తెల్లవారుజామున సైనిక దుస్తుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చారు టెర్రరిస్టులు. వచ్చి రావడంతోనే గ్రెనేడ్లు విసురుతూ విధ్వంసాన్ని సృష్టించారు. ఆర్మీ వెంటనే తేరుకుని నిలువరించింది. కానీ తప్పించుకునే క్రమంలో అక్కడే ఉన్న భవనంలో నక్కి పలువురిని బందీలుగా చేసుకున్నారు టెర్రరిస్టులు. హోరాహోరీ పోరాటం తర్వాత 3 టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. బందీలను సురక్షితంగా రక్షించింది. ఘటనా స్థలం నుంచి 30 గ్రెనేడ్లతో పాటు 3 AK-47 రైఫిల్స్ ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. బ్రెజిల్ పెను విషాదంలో మునిగిపోయింది. కొలంబియాలో జరిగిన ప్లేన్ క్రాష్ లో 76 మంది మృతి చెందడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో కేవలం 5 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మొహాలీ టెస్ట్ లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. 103 పరుగుల విజయ లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి అందుకుంది విరాట్ సేన. సెకండ్ ఇన్నింగ్స్ లో 236 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. చేజింగ్ లో తక్కువ స్కోరే అయినా 7 పరుగుల వద్ద తొలి వికెట్ ను చేజార్చుకుంది భారత్. మురళి విజయ్ డకౌట్ అయ్యాడు. పుజారా, పార్థివ్ పటేల్ దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీతో పార్థివ్ పటేల్ చెలరేగిపోయాడు. జట్టు స్కోరు 88 పరుగుల వద్ద పుజారా అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు పార్థివ్ పటేల్. దీంతో సిరీస్ లో 2-0 ఆధిక్యం లభించింది భారత్ కు. ఈ టెస్ట్ లో ఆల్రౌండ్ షో చేసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో హిమాలయాలను పోలిన సెట్టింగ్లు వేసి శివపార్వతుల విగ్రహాలను ఉంచి దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపారాధన చేసి పూజలు చేశారు. దీపోత్సవం వేళ శివనామ స్మరణలతో మురమళ్ల మార్మోగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని కుమారారామ భీమేశ్వరాలయంలో అఖండ దీపారాధన కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయం ఆవరణ అంతా ప్రమిదలతో అలంకరించారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ఇవాళ కార్తీక మాసం చివరి రోజు కావడంతో భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తారు. రాజమహేంద్రవరంలో గోదావరిలో కార్తీక స్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం కార్తీక దీపాలు వదిలారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఘాట్లు కిటకిటలాడాయి. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో స్టే ట్యూన్డ్.